హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ బిర్యానీ. సో మష్రూమ్ బిర్యానీ ఎలా చేస్తున్నామో చూసేయండి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. దానికి ఉన్న నల్ల మచ్చలన్నీ పోయేలాగా మనం వాష్ చేసుకోవాలి. తర్వాత అవి స్లైసెస్గా కట్ చేసుకోవాలి. పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకుంటే మష్రూమ్ బిర్యానీకి చాలా బాగుంటాయి. సో బిర్యానీ కాబట్టి పీసెస్ పెద్దగా ఉంటేనే బాగుంటాయి. చూపించిన సైజులో పీసెస్ అనేది ఉండాలన్నమాట. తర్వాత 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసి సైడ్కి పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానాలన్నమాట రైస్. ఒక 3 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్, 2 మీడియం సైజ్ ఆఫ్ టమాటోస్ అండ్ 5 to 6 చిల్లీస్ తీసుకొని స్లైసెస్గా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసిన ఆనియన్స్ అన్నీ ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోవాలి. టమాటోస్ తీసుకొని ఆ టమాటో స్క్వేర్ షేప్స్లో కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వచ్చేసి స్లైసెస్. తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఆయిల్, ఒక చిన్న కప్ ఆఫ్ ఆయిల్ అండ్ టేస్ట్కి తగ్గట్టు నేను 1 స్పూన్ ఆఫ్ గీ వేసాను. దెన్ ఆల్ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేశాను అనమాట. మీ దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. సో ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం బిర్యానీ స్పైసెస్ అనేది యాడ్ చేయాలి. అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ అన్నీ యాడ్ చేసి నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. కూడా ఫ్రై అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. లైక్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాక మాత్రం కలుపుతూనే ఉండండి, అడుగంటుతుంది అనమాట జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది. సో అడుగంటకుండా నీట్గా కలుపుతూనే ఫ్రై చేసుకోండి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయండి. దాని తర్వాత ఏవైతే టమాటోస్ మనం కట్ చేసి పెట్టుకున్నామో ఆ టమాటోస్ యాడ్ చేసి అవి సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి ఫ్రై అయ్యాక 1 కప్ ఆఫ్ పెరుగు తీసుకున్నాను. పెరుగు తీసుకొని డైరెక్ట్గా నేను యాక్చువల్గా అందులోనే యాడ్ చేసేసాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు టైం ఉండి చేసుకోగలుగుతారు అని అంటే వేరే కప్లో పెరుగు తీసుకొని మసాలాస్ అన్నీ యాడ్ చేసుకొని కలిపేసి పెట్టుకోండి. నేను డైరెక్ట్ వేసేసాను అనమాట. పెరుగు వేసాక లో ఫ్లేమ్లో పెట్టి ఆ పెరుగునంతా కలిపేసాక 1 స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్, 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా అండ్ 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసాను. సో కారం కూడా మీరు చూసుకొని వేసుకొని మీరు ఎంత తింటారో అంత. అండ్ అవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండండి. ఆ మసాలాస్ అన్నీ ఫ్రై అయ్యాక మష్రూమ్స్ యాడ్ చేయాలన్నమాట మనం. సో వన్స్ మీకు అవి ఫ్రై అయ్యాయా లేదా అని ఎలా తెలుస్తుందంటే మీకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది, పైన మీకు ఆయిల్ కనిపిస్తుంది. సో ఆయిల్ అలా సపరేట్ అయ్యాక మష్రూమ్స్ యాడ్ చేయాలి. మష్రూమ్స్ యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 minutes అలా కలిపితే మీకు మష్రూమ్స్ బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఒక 2 minutes మష్రూమ్స్ అలా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఫ్రై చేస్తే కొంచెం పీసెస్ అనేది బాగుంటాయి. దాని తర్వాత మనం ఏవైతే రైస్ కడిగి పెట్టుకున్నామో ఆ వాటర్ అంతా తీసేసి ఆ రైస్ అంతా అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా కలిపేసుకోవాలి. చూపించిన విధంగా మెల్లగా కలపండి, ఎందుకంటే ఆల్రెడీ బాస్మతి రైస్ నానున్నాయి కాబట్టి ఇరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మెల్లగా కలిపేసుకున్న తర్వాత అలా కలిపేసి సో తర్వాత నేను తీసుకున్న 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. 4.5 గ్లాసెస్ యాడ్ చేశాక గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా యాడ్ చేశాను. యాడ్ చేసి ఒకసారి నీట్గా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఈజీగా ఉంటుందని ఎప్పుడైనా కొత్తిమీర పుదీనా తెస్తే కట్ చేసేసి ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. సో ఇలాంటప్పుడు ఈజీగా అయిపోతుంది అనమాట, కట్ చేసే పని ఉండదు. సో తర్వాత ఒక 20 minutes హై ఫ్లేమ్లో ఉడికిచ్చేసి ఒక 10 minutes సిమ్లో పెడితే మన రైస్ అనేది రెడీ అయిపోద్ది. రెడీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేశాక మాత్రం ఒక 20 minutes అలా వదిలేయండి. అసలు మూత కదిలించకండి, మీ వాటర్ అదంతా అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట ఏదన్నా ఉన్నా. ఆ తర్వాత రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మీకు కన్ఫామ్గా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి, సో దట్ నాకు తెలుస్తుంది. అండ్ చేశాక నేను మా ఫ్రెండ్కి మా హస్బెండ్కి తినిపిస్తే వాళ్ళు కొంచెం ఓవర్ యాక్షన్ చేశారనమాట, ఫస్ట్ వీడియో కాబట్టి. కానీ వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు రెసిపీని మాత్రం.
సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.